జోగులాంబ గద్వాల జిల్లా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఈవో పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. జోగులాంబ ఆలయ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ను సాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అధికారంలోకి వచ్చి ఇవాళకి కరెక్ట్గా సంవత్సరం 2023 డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని సంవత్సరం క్రితం ఆశీర్వదించి అధికారులు తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వాగ్దానాల పేరిట ఊరడింపు తప్ప వారు చెప్పుకుంది రూపాయి చారణ అవుతే చేసింది చారణ మాత్రం. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ 12 మాసాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనటువంటి మహత్తరమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సంవత్సరం 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే మేము ఒక సంవత్సరంలో 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. 1,25,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు. సంవత్సరం కాలంలో 500కే గ్యాసులు ఇస్తూ ఉన్నాం. మిగతా 700 ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి లబ్ధి చేకూర్చాలని ఉచిత బస్సు కానీ 500కే సిలిండర్ కానీ ఇవ్వడం అనేది ఈ దేశ చరిత్రలో మహిళలకు ఇచ్చినటువంటి మహత్తరమైన కార్యక్రమం. 5 ఏళ్ల తర్వాత 100 సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారం రావడమే కాకుండా కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటారు. అధికారంలోకి వచ్చి ఇవాళకి కరెక్ట్